వ్లాగ్ ఏంటంటే అన్నమ్మ గారి తోట. సో ఫస్ట్ అయితే ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ అనమాట. స్పైడర్ ప్లాంట్. ఇది స్నేక్ ప్లాంట్. ఇది కూడా స్నేక్ ప్లాంట్. ఇది ఆల్కెనో చోట డ్రాస్కెన్ ప్లాంట్ అంట. ఇది ఆల్కెనో ప్లాంట్. ఇది తెలిసిందే మనీ ప్లాంట్. రండి అలోవెరా ప్లాంట్ అనమాట ఇది. సో ఆల్కెనో చోట దీని పేరు మీకు తెలిసైతే కామెంట్ చేయండి. అందరికి తెలిసి ఉండిద్ది. తులసి మొక్క అనమాట. ఇది తులసి మొక్క బ్రింజల్. ఇది ఇక్కడ తులసి ఉంది. ఇక్కడ ఇది వాటర్ మెలాన్ ప్లాంట్. రైనీ లిల్లీ ప్లాంట్ అనమాట. యాక్చువల్గా దీనికే తెలియదు పేర్లు. రైనీ ప్లాంట్. అది కూడా సేమ్ అదే నేను చెప్పాను కదా కామెంట్ చేయమని. ఇది మిర్చి. ఇది వంకాయ. పొట్టి మిరపకాయ అంటారు దీన్ని. పొట్టి మిరపకాయ ఇన్ని అంటే ఇంతే ఉంటాయి. ఇదే హైయెస్ట్ సైజ్. మిగతా మేము పీకేసి మా బర్డ్స్కి పెట్టాం. ఇది బ్రింజాల్ వంకాయ ప్లాంట్. బ్రింజాల్ ప్లాంట్. ఇది కనకాంబరం. దీనికే తెలియదు గాయస్. నేను చెప్తున్నానా. ఇది రోజ్ ప్లాంట్. అన్ని గుచ్చుకోపోతాయి. అన్ని నేను పీకేసాను పొద్దున్న. ఇది కూడా కనకాంబరం అంటారు. కనకాంబరాలే అంటారు. కాదు, వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. పేరు గుర్తుకు రావట్లా. ఇది కూడా అలాంటిది. కుంకంబరం అంట గైస్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో ఉండదు దీని పేరు. ఇది లక్ష్మణ తులసి. ఇది పక్కన ఉన్నది ఇది కాదు, గోంగూరనా తెలీదు. నీకు అది కూడా తెలీదు. పుదీనా గైస్. ఇదిగోండి ఇక్కడ ఉంది కిందకి. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ ఇక్కడ నుంచే వస్తాయి. ఇది కూడా సేమ్. ఇదే ఎక్కువ ఉంది అన్నిట్లోనూ. అంటే అవి మా అమ్మమ్మ గారు పెళ్ళిళ్ళకి వెళ్తే అక్కడ మొక్కలు నచ్చిదే పెట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఇది షుగర్. అదే ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. మాకు తెలియదు పేరు అంతలాగా. ఇది కూడా అది టొమాటో ప్లాంట్. కొట్టుకోకూడదు. వంకాయ ప్లాంట్స్. బ్రింజాల్ ప్లాంట్. ఇది చెప్పు దీని గురించి. చాలా గుంటగరగర ఆకు మీన్స్ చాలా దానికి ఉపయోగపడింది. గుంటగరగర యాక్చువల్గా మేము ఏం దెబ్బలు తగిలినా కూడా అవే చేస్తాము. ఇది విండు తులసి. లక్ష్మణ తులసి. ఇది ఇందాక ఇది బోల్లలే. ఇది చెప్పాను కదా మిర్చి. షార్ట్ మిరపకాయలు అంటారు. ఇది నా మొహం లాంటి అందమైన రోజ్. ఇది లేడీ ఫింగర్, నా ఫేవరెట్ ప్లాంట్ గైస్. ఇది లేడీ ఫింగర్ ప్లాంట్. సో అన్ని మిగతావన్నీ మేము కోసేసి తినేసాము కూడా. కింద ఉన్నాయి అన్ని వెజిటేబుల్స్. ఇందాకే తీసుకొచ్చాము. సో ఇది తెలిసిందే. మునగాకు చిన్న ప్లాంట్. ఇది పెద్దగా కూడా ఉంది. చూద్దాం. ఉండిద్ది. ఇది బ్రింజాల్. కాయలేమి లేవు, నిన్న తినేసాం. ఇదిగోండి ఇక్కడ వంకాయ చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక ఫ్లేవర్ ఉంది. డ్రాగన్ కూడా చూపిద్దాం. అదే అనమాట డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ ఫ్రూట్. దాన్ని సంథింగ్ అంటారు గైస్. ఇక్కడ ఏదో కాయ ఉంది. ఇది ఇదిగోండి ఏదో కాయ గైస్. మేము పొట్టాలం కాబట్టి మాకు అందరు అది ఇక్కడ. పదండి అటు వెళ్దాం. గోంగూర. మాకు తెలియదు.
గోంగూర కాదు. ఇది ఒక టైప్, గోంగూర. ఇది ఒక టైప్ గోంగూర టైప్. నాకు తెలిసి ఇందాక అమ్మ గోంగూర కాదు, ఇది సంథింగ్ ఆకు. ఇది చాలా అంటే చాలా మినీ సైజ్, ఇంత ఉండిద్ది అంతే. ఉండే పచ్చిమిర్చి కొట్టి ఇంకా పెరగాలి అవి. ఇవి ఇవి గుంటగరగా గైస్ చూడండి. ఈ సంథింగ్ అదే ముల్లెలు, నార్మల్ ముల్లెలు. పేపర్ ప్లాంట్. ఇది గుంటగరగా ఆకు. ఇది కూడా సేమ్ బ్రింజల్. ఇది అశ్వథంగ అని కూడా అంటారు గైస్ దీన్ని. ఇందులేక చూడండి, ఇది బ్రింజాల్. ఇది వేరే కలర్. బ్రింజాలే చాలా ఉంటాయి అన్నమాట మన దగ్గర. అది వేరే కలర్ గైస్, వైట్ కలర్. ఇదిగోండి ఈ గుంటగరగర ఫ్లవర్స్ అయితే ఫుడ్గా భలే ఉంటాయి గైస్. చూడండి అసలు. ఇది కూడా సేమ్ బ్రింజాలే, ఇంకా చిన్నగా ఉంది. ఇది ఏమంటారు? ఇది నిమ్మకాయ గైస్. లెమన్. షార్ట్ లెమన్. షార్ట్ లెమన్ ఇవి కావు గైస్, అంటే అంతే లెమన్స్. పెద్ద ట్రీ అవ్వదు అంతే ప్లాంట్. ఇది కూడా సేమ్ అలాంటిది అనుకుంటా. ఇది తులసి గైస్, నార్మల్ తులసి. నార్మల్ తులసి. ఇది పచ్చిమిరపకాయ గైస్. పచ్చిమిరపకాయ, చిన్న పచ్చిమిరపకాయ. ఇదిగోండి ఇక్కడ చిన్న ఉంది. ప్యారెట్స్ వచ్చి తినేస్తున్నాయి అసలు. పచ్చిమిరపకాయ మా బర్డ్స్ కూడా పక్కన చెట్లన్నీ మింగేస్తున్నాయి. అంటే మా మమ్మీ పీకి వేసేస్తున్నారు. ఇది ఏమో. దీన్ని ఇలాగా మనము బ్రష్ తో వాష్ చేస్తే అది వచ్చింది కదా. గులాబ్ జామున్. గులాబ్ జామున్. అదే వాటర్ యాపిల్ గైస్. వాటర్ యాపిల్ గైస్. వైట్ కలర్ లో ఉంటాయి మనకు. ఇది సంథింగ్ లెమన్. లెమనే గైస్. ఇది స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ అటు సైడ్. ఇది డ్రాగన్ ఫ్రూట్ గైస్. ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్. ఇది మ్యాంగో. మ్యాంగో గైస్. చిన్న మ్యాంగో పెద్దది అవుతుంది. పెద్దదయ్యాక వాడు పక్క వేస్తాం. పెద్దది ఉంది అక్కడ చూడండి. అదంతా మాదే. చాలా. ఇదిగోండి ఇదే ములగాకు పెద్ద చెట్టు. ములగాకు పెద్దది. ఇది ఇది వేరే చెట్టు అదే అనుకుంటా. ఇవన్నీ చూడండి పక్క నుంచి మా తాతానికి వెళ్ళాడు. దీనికే తెలియదు కదా. బచ్చలి గైస్. ఇది ఏదో పేరు వెరైటీ. ఓ బీరకాయ. ఇక్కడ మనకు బీరకాయ కూడా ఉంది గైస్. బట్ల ఉదర్ పూరా मैं బట్ల. ఇది ఇలాంటిది మీకు తెలిసిందే. ఇది సో నెక్స్ట్ నే బట్లా तो मैं చెప్పలేగా. ఇది విండు తులసి. లక్ష్మణ తులసి. విండు తులసి అనేది ఉండదు. ఉండిద్ది. కమల. ఇంకా ఆరెంజ్. లక్ష్మణ ఫలం. ఇదిగోండి అక్కడ స్ట్రాబెర్రీ పెద్ద గుడ్డు కదా. పెద్ద మేము పుట్టాలం గవర్నమెంట్ చూస్తాం. ఇదిగోండి ఇది పెద్దది మిరపకాయ బజ్జీ చేసుకోవడానికి భలే ఉండేది గైస్. మిర్చి పెద్ద దీన్ని ఏదో అంటారు. ఇదిగోండి ఇది జోయ్. ఇదిగోండి పెద్ద మిర్చి మిరపకాయ బజ్జీ కోసం వేడిగా వేసుకొని తినేవచ్చు. చైనాలో దొరికింది ఇది ఎక్కువ. నా ఫేవరెట్ గైస్ బెండకాయ చెట్టు. ఇంకా ఆగుతాయి కాయస్. ఇది ఇది కూడా ములగాకే గైస్. డ్రమ్ స్టిక్స్. అదేదో తులసి. అది నార్మల్ తులసి. నెక్స్ట్ ఇది మింట్. పుదీనా గైస్. పుదీనా మింట్. ఇది వంకాయ అటల్. ఇది కూడా మిరపకాయ గైస్. అన్ని మిరపకాయలు మేము కోసం. ఇదిగో ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది అనమాట. విచిత్రం కాదు గైస్. ఇది అలా వచ్చింది అది అంతే. మనం ఏం చేస్తాం. ఇది డ్రాగన్ ఫ్రూట్. వైట్ నేరేడ్ అంట గైస్. మాకు సరిగ్గా తెలియదు. అచ్చా
చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ. ఇదిగోండి గైస్ ఇవన్నీ చిక్కుడుకాయలు. ఇదిగోండి గైస్. మేము ఈ వాటర్ ట్యాంక్ మీద ఎక్కితే కోస్తాము. ఇదిగోండి గైస్ అది స్వీట్ అన్నమాట. స్వీట్ లెమన్ గైస్. చైనా లెమన్ అని కూడా అంటారు. స్వీట్ లెమన్ తింటే ఉండిద్ది. वीडियो का तो क्या समझती मतलब झाड़ पूरा काट लेना झाड़ మొత్తం స్వీట్ లెమన్ అన్నమాట. ये स्वीट ऑरेंज है స్వీట్ ఆరెంజ్. झाड़ మొత్తం कैसे करता हूं मैं पहले झाड़ दिखा ఇక్కడ చిన్నగా झाड़ दिखा చిన్నగా వచ్చింది స్వీట్. ये क्या ये पసుపు అంతా పసుపు గైస్. ఇది మార్చిలో డిసెంబర్లో అలా తీస్తాం. ये इंसुलिन మొక్క షుగర్ ప్లాంట్. इंसुलिन ఇది తింటే షుగర్ తగ్గిపోయింది. మా మేక అయితే రోజు తినేసి కోసుకొని. నేరేడు చెట్టు ఇది నేరేడు చెట్టు గైస్. ఇక్కడ టెర్రస్ మీద నేరేడు చెట్టు. టెర్రస్ మీద నేరేడు చెట్టు. చూడండి దీన్ని తీసుకుని ఇలాగ ఫోల్డ్ చేసి అలా టెర్రస్ మీద పైన బాడీ దిఖానా ఫస్ట్. ఇదిగోండి గైస్ ఇలాగా మేము సిమెంట్ లా కట్టించుకొని దీని లోపల మొక్కలు వేసుకున్నాం గైస్. మా అమ్మమ్మ గారి ప్లాన్ ఇది. ఇది ఉసిరికాయ చెట్టు గైస్. సారీ నేను ములగాకు అనుకున్నా. ఉసిరికాయ చెట్టు అంట. అన్నీ పాడైపోయి పడేసినవన్నీ ఇలా మా అమ్మమ్మ గారు. రామాఫలం. ఇది రామాఫలం గైస్. ఇదిగోండి అందరే ఫలే. లోపల చాలా ఉన్నాయి కానీ ఇంకా పండల కనబడట్లా ఇందులో. ఓ షిట్. ఇదిగోండి గైస్. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది. ऊपर है देखो उनका एक बुलाल गए रे बाबू से. ఇదిగోండి అక్కడ ఇంకా రెండు ఉన్నాయి. बहुत ही देखो చాలా ఉన్నాయి గైస్. బయట నుంచి కనబడుతున్నాయి కానీ కెమెరాలో క్యాప్చర్ చేయడం కష్టం కొద్దిగా. उससे कई बुलाल का ये अच्छा పదండి గైస్ ఇంకంతా ఇక్కడ కిందకి వెళ్దాము. కింద కూడా ఇంకా చాలా ఉన్నాయి. కింద ఉన్నాయి ఇంకా వెళ్దాం గైస్. అన్నీ ఎండిపోయినాయి గైస్. ఇదిగోండి గైస్ అక్కడ ఇంకోటి ఉంది కానీ కోతులు పీకేస్తున్నాయి గైస్ అన్నీ. అసలు అన్ని కొరికేస్తున్నాయి పర్మిషన్ లేకుండా. ఇది మీ బంధువులు మరి పసుపు గైస్. కింద లాగితే పసుపు ఉంటాయి కానీ పసుపుతో పాపుడు కింద ఉన్నది అన్నమాట. దాన్ని మేము బంకమట్టి కూడా అందులో తీస్తాము. బల్లే ఆడుకుంటాము. ఇప్పుడు కాదు గైస్ అది మార్చి మంత్ అలాగా చూద్దాం గైస్. నెక్స్ట్ టైం తీసినప్పుడు వీడియో మాత్రం కన్ఫర్మ్గా తీస్తాము. ఎస్ గైస్. కిందకి వెళ్దామా? లోపల నాకు లోపల మనం దూరలేమమ్మా. ఇక్కడ నుంచి కొద్దిగా చూపిద్దాం అలాగా. నా ఫేవరెట్ స్వీట్ ఉంటాయి లెమన్స్. సూపర్ స్వీట్. ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి కానీ అప్పుడు ఏమంటారు దాన్ని ఎక్కువ సమ్మర్లో వస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఉప్పు కారం వేసుకుని తింటే ఉంటుంది గైస్. తిరిగిపోయింది గైస్. చూడండి కోతి పిల్ల చాలా తేడాది గైస్. ఏం చేస్తాం అలాంటి అమ్మాయి. బాగుంది గైస్ అలా కింద. ఇక్కడ బిల్డ్ ఉండేది గైస్. లోపల అయితే ఇంకా చాలా చెత్త ఉంది. ఎప్పుడైనా చూద్దాం. ఇదిగోండి గైస్ యాక్చువల్లీ మేము ఇక్కడికి క్రిస్మస్ హాలిడేస్కి వచ్చాము 2 days మాకు. ఇక్కడ ఇంకా మొక్కలే కాదు గైస్. ఇంకా ఇందులో ఇలా డ్రాగన్ ఫ్రూట్ గైస్ అసలు ఏం భలే ఉంటాయి గైస్. అసలు భలే ఉంటాయి. పదండి కిందకి వెళ్దాం. ఓకే చిగలేదు